దాన్ని ఎంత చక్కగా బ్లెస్ చేశాడు చూడండి. సో మన ఫోకస్ ఆశీర్వాదం మీద కాదు, ఆశీర్వదించే దేవుని మీద. చాలామంది అక్కడే పరుపడిపోతున్నారు. మన దృష్టి ఆశీర్వాదాల మీద పెట్టకుండా దేవుని మాటల మీద మనం పెట్టినట్లయితే, ఆశీర్వదించే దేవుని మీద మనం పెట్టినట్లయితే ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయ. సో మనం కొంతమంది పుస్తకాలు చదువుతూ ఇట్లా ఆలోచిస్తూ ఉంటారు. 10 లోకంలో ఉంటాయి అన్నమాట. 30 దినములలో గొప్ప అవటం ఎలా, 40 దినములలో గొప్ప అవటం ఎలా, సంవత్సరంలో కోటీశ్వరులు అవటం ఎలా. ఈ పద్ధతులు దైవిక విషయాల్లో పనికిరావు. అలాంటి ఆశీర్వాదాలు ఈ బైబిల్ గ్రంథంలో లేవు. దేవుని వాక్యం ఏమంటుందంటే, ఇస్సాకు ఆ సంవత్సరం విత్తనం వేసిన వాడై క్రమక్రమముగా 100 ఫలం పొందుకున్నాడు. ఆమేన్. సో దేవుని దగ్గర క్రమక్రమం ఉన్నది. దేవుని దగ్గర క్రమక్రమముగా ఎదగటం ఉంది, క్రమక్రమముగా వర్ధిల్లటం ఉంది.